హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలుని తేటి వ్లాగ్స్. ఈ రోజైతే బాలాపూర్ గణేష చూడ్డానికైతే వచ్చానండి. హైదరాబాద్‌లో ఉంటుంది. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి. మాటల్లో అసలు వర్ణించలేము. అంత బావుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. చాలా చాలా బావుంటది. ఇక్కడ ఎలా అయిందో నా జర్నీ ఒక్కసారి చూడండి. ఈసారి థీము ఏంటంటే వీళ్ళ ప్రత్యేకత ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ రెడీ చేస్తారండి. అంటే ఒకసారి విజయవాడ, లాస్ట్ ఇయర్ వచ్చేసి అయోధ్య రాముడు థీమ్ లాగా, ఈసారి స్వర్ణగిరి థీమ్. స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది హైదరాబాద్‌లో. భువనగిరి జిల్లా. ఆ థీమ్‌తోనే రెడీ చేశారండి. జలనారాయణుడుంటాడు. ఇంకా అలా అనమాట. అదే థీమ్‌తో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రెడీ చేశారు. ఇట్స్ నిజంగా మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎంత కష్టపడ్డారో జనాలు చూడండి. నిజంగా అంతా రెడీ చేయడానికి ఎంత కష్టం ఉందో దాని వెనకాతల అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సంవత్సరం రేపు 7థ్‌ని గ్రహణం రావడం వల్ల 9 డేసే ఉంచడం చాలా చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు ఇవన్నీ అరేంజ్ చేయడానికి. 9 డేసే ఉంచాలి. 21 డేస్ అలా ఉంచుకోవడానికి అవ్వదు. సో, ఇంకా ఈ 9 డేస్ లోపే నిమజ్జనం చేయాలి కదా స్వామిని అని బాలాపూర్ వాళ్ళు అక్కడ టీమంతా అనుకుంటే చాలా బాధేసింది నాకు. ఎంత కష్టపడి ఇదంతా అరేంజ్ చేశారో కదా! అంతా చూడండి ఎంత కన్నుల పండగగా ఉందో చూడ్డానికి. వెరీ వెరీ నైస్ అసలు. ఇదిగోండి ఇలాగా ఇది ఔట్ అనమాట. ఇది లోపల నుంచి ఇప్పుడు ఆ జనాలందరూ వెళ్తున్నారు చూడండి. ఆ లోపల నుంచి వెళ్తే ఇప్పుడు బాలాపూర్ గణేష్ ఉంటది. ఇంకెందుకు ఆలస్యం లోపలికెళ్ళి చూసేద్దాం. వెల్కమ్ రండి రండి. ఇక్కడైతే బాలాపూర్ గణేష లడ్డు కోసం చెప్తానండి. 21 కేజీస్ మధుర లడ్డు రెడీ చేస్తారండి. ఆ లడ్డు అయితే లక్షల్లోనే ఉంటుంది వేలం పాటైతే. ఇది 30 ఏళ్లుగా చేస్తున్నారంట. స్టార్టింగ్ ఇయర్ 450 రూపీస్ నుంచి లాస్ట్ ఇయర్ 30 లక్షల వరకు వేలమైందంట ఆ లడ్డు. నిజంగా ఎంత అదృష్టవంతులో కదా కొనుక్కున్న వాళ్ళు అనిపించింది. ఈ ఇయరు రేపు ఉంది మళ్ళీ వేలం పాట. ఎంతకి వెళ్తుందో ఏంటో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అగో లోపల చూడండి, ఆ మండపం చూడండి, ఆ లైట్లు, ఆ గణేషని చూస్తే నిజంగా 2 కళ్ళు చాలవండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు చూడ్డానికి భక్తులు. నిజంగా వాళ్ళందరికీ ఆ స్వామి ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తారో అనిపించింది. చాలా చాలా ఆ చెవులైతేనండి మనం ఏం కోరుకుంటామో అవి వింటున్నట్లు సరే అనేసి అంటున్నట్లే ఉన్నాయి చూడండి ఆ చెవులు అలాగా. అబ్బో! సో క్యూట్. నిజంగా చాలా అక్కడ ఉన్నంత సేపు నాకక్కడే ఉండిపోవాలనిపించిందండి. అంత బావుంది. ఈ బాలాపూర్ గణేష్ అని డెకరేషన్ అయితే ఈ మండపాలు ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్‌తో చేస్తారండి. ఈ ఇయర్ స్వర్ణగిరి థీమ్‌తో చేశారు కదా! మొత్తం ఈ థీమ్ సెటప్ అంతా చేయడానికి 2,00,00,000 ఖర్చయిందంటండి ఈ మండపానికి. ఆ 21 అడుగుల శివ ముఖంతో ప్రతిష్ఠించారు. శివుడిని వాళ్ళ తండ్రి గారిని తల మీద పెట్టుకుంటూ, అతనితో పాటు తండ్రి గారి ఆశీస్సులు కూడా మనకిస్తున్నట్లు కనిపిస్తున్న ఆ మొఖాన్ని చూడండి ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఖజానా చూడండి ఎంత బావుందో. ఓహో! ఆ చెవులతో మనకి సరే, సరే అంటున్నట్లు ఉండే ఆ ఆనందమైన, మకరందమైన అగోండి లడ్డూ చెప్పాను కదా! అది లడ్డు అనమాట. అదండి. బయటికైతే వచ్చేసాము. వచ్చి అక్కడ మాకు హారతి ఇచ్చి పూజలో కూర్చొనే అదృష్టం కూడా అనుకోకుండా కలిగింది. అది కూడా భగవంతుడి ఆశీస్సులనే అనుకుంటున్నాను. నిజంగా చాలా జై బోలో గణేష్ మహారాజ్‌కి అంటూనే ఉన్నాను నేనక్కడ ఉన్నంత సేపు ఏదో ఊపొచ్చేసింది. ఇంకేముందండి ఆడవాళ్ళకి షాపింగ్ దొరికితే ఇంక వదలం కదా! ఇంక షాపింగ్ కూడా చేయాలనిపించింది నాకు. సో, లెట్స్ స్టార్ట్ షాపింగ్. బ్యాంగిల్స్ చూస్తే వదలం మనం. సో, ఏవో చిన్న చిన్నవంటూ పిల్లలకి, సరదాగా నాకు అన్నీ కొనుక్కున్నాననమాట. ఇదండి ఇవాళ వ్లాగయితే ఇలా గడిచింది. మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. ఇదంతా నేనేమో సరదాగా చెప్తానండి. నా వ్లాగ్స్ నచ్చితే గనక
నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను లైక్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఏం లేదండి. ఒక సరదాగా చెప్పాలి. నెక్స్టు నా ఒపీనియన్ ఏంటంటే, దూరంగా ఉండేవాళ్ళు, రాలేని వాళ్ళకి కళ్ళారా చూసినంత ఆనందం అవుతుంది కదా! అనేది జస్ట్ చిన్న సెల్ఫిష్. అది ఆనందమైన సెల్ఫిష్ అది. ఎందుకంటే ఇంకొక 10 మందికి నేను చూపిస్తున్నాను ఈ అందమైన ప్రకృతిలో జరిగే ఈ చిన్ని చిన్నివి నేను చూడలేనివి చాలా ఉండొచ్చు. చూసిన మేరకు డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనేది నా కోరికండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.